ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ నాన్ వెజ్లో చూపించబోతున్నాను. మాతో పాటు మా పిల్లలకు కూడా చాలా ఇష్టమైంది. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమని చెప్పి ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇది. సో వీక్లీ వన్స్ అయినా తప్పకుండా తినాలి ఇది. ఇది మటన్ లివర్ అన్నమాట. సో ఇలా ఫుల్గా నేనైతే ఫస్ట్ టైం చూశాను. సో దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. సో లివర్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. మనం ఆకుకూరలు కాయగూరలు ఎన్ని తిన్నా సరే ఇది ఒక్కటే తింటే మాత్రం మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో రెసిపీలోకి వెళ్ళిపోతాము. ముందు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేస్తాను నేను. సో దాంతోపాటు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయినప్పుడే పసుపు, ఉప్పు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం గరం మసాలా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. దాని తర్వాత మటన్ కూడా వేస్తాను నేను, మటన్ లివర్తో పాటు. అవి రెండు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మనకి వాటర్ అంతా వస్తుంది కదా మటన్ నుంచి. సో దాని నుంచి కొంతవరకు బాయిల్ అయిపోతుంది. సో అలా వాటర్ అంతా వచ్చినంత వరకు బాయిల్ చేసిన తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మటన్ మనకి గట్టిగా ఉందనుకోండి కుక్కర్లో బాగా బాయిల్ అయిపోతుంది. అండ్ అదే అంత గట్టిగా లేదు పర్వాలేదు అనుకుంటే నార్మల్గా మనం ఉడికించేసుకోవచ్చు కూర. సో నేనైతే ఎప్పుడు మటన్ వండినా ఇలా కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. ఒక 3 నుంచి 4 విజిల్స్. ఇంకా గట్టిగా ఉందనుకుంటే ఒక 5 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్కి పెట్టాను. సో దాని తర్వాత మనకి పైకి నూనె అన్నది తేలిపోతుంది. విజిల్ చల్లారాక తీయండి. సో ఇలా మనకి మొత్తం నూనె అనేది పైకి తేలుతుంది కదా, ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇలా దగ్గరగా చేసుకుంటే మనకి గ్రేవీ అన్నది చిక్కగా వచ్చేస్తుంది. సో మన కుక్కర్ పెట్టడం వల్ల ఏంటంటే ఆనియన్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి. వాటితోని గ్రేవీ చిక్కగా బాగుంటుందన్నమాట. సో ఇక్కడికి పిల్లలకి నేనైతే వాముచారు వేసి ఇలా లివర్ పెట్టేస్తాను. సో కడుపు నిండిపోయినా సరే తింటారు. డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా. ఒకసారి ట్రై చేసి రెసిపీ నా కామెంట్ సెక్షన్లో మళ్ళీ బ్యాక్ వచ్చి ఎలా ఉందో షేర్ చేయండి.